వర్షాలు వస్తేనే పంట రాకపోతే నష్టమే. కానీ ఇప్పుడు కాలంతో పాటు రైతుల ఆలోచన కూడా మారుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలంలో తక్కువ నీటితో మెరుగైన ఆదాయం అందించే పంటల వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కొర్రపాటిపల్లి రైతులు అలాంటి ప్రత్యామ్నాయ సాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది మంచి లాభాలివ్వడంతో ఈసారి పెద్ద ఎత్తున హైబ్రిడ్ ఆముదం సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట ఎలా వరంగా మారిందో ఇప్పుడు చూద్దాం. వర్షాలపై ఆధారపడే మెట్ట ప్రాంతాల్లో ప్రతి సీజన్ రైతుకు ఒక పరీక్షే. ఆలస్యమైన వర్షాలు, నీటి కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తున్నాయి. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కొర్రపాటిపల్లి రైతులు కూడా అదే దారిలో నడుస్తూ హైబ్రిడ్ ఆముదం సాగుతో కొత్త విజయగాథ రాస్తున్నారు. సంప్రదాయ ఆముదం రకాలు కోతకు రావాలంటే సాధారణంగా 180 నుంచి 210 రోజుల సమయం పడుతుంది. కానీ నూతన హైబ్రిడ్ రకాలు మాత్రం కేవలం 120 నుంచి 140 రోజుల్లోనే పూర్తిగా దిగుబడిని అందిస్తున్నాయి. తక్కువ కాలంలో పంట చేతికొస్తూ ఉండడంతో రైతులకు పెట్టుబడి త్వరగా తిరిగి వస్తోంది. గత ఖరీఫ్లో హైబ్రిడ్ ఆముదం సాగు చేసిన రైతులు మంచి దిగుబడితో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ నికర లాభాలను పొందారు. అదే అనుభవం ఈసారి మరింత మంది రైతులను ఆకర్షించింది. ఫలితంగా ఈ ఖరీఫ్లో కొర్రపాటిపల్లి పరిసర ప్రాంతాల్లో హైబ్రిడ్ ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇది ఒక 3 నెలల పంట, స్వల్పకాలిక పంట. దీనివల్ల మాకు ఎకరాకు వచ్చేసి ఒక మంచి ఆదాయం వస్తుందని లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, బాగానే వచ్చింది. కానీ ఈ సంవత్సరం కూడా దండిగా విస్తారంగా నాటినాము 100 ఎకరాల దాకా. అది పంట అనేది ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా లేదు. కొంచెం తెగుళ్ళు కొంచెం ఇదైనాయి, రోగాలను వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఏమైనా ఉంటే కన్నా దీనికి విత్తనాలను సబ్సిడీకి ఇచ్చేయడంగా బాగుంటుంది. ఇదేమో మంచి స్వల్పకాలిక పంటే, ప్లస్ వచ్చేసి బర్రెలు కానీ గొర్రెలు కానీ దీన్ని తినవు. బాగానే పందులందు రాకుండానే ఉంటుంది. దీనికే మనమేం కావిలి ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని పెట్టుకుంటే పండుతేనేమో మంచి పంటే. కానీ ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా తెగుల వలన కొంచెం పంట తగ్గింది. బాగానే ఉంటుంది. తర్వాత ఈ ఆముదాల పంట అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం టిల్లర్ కొడితే ఆకులు కాండం అంతా భూమిలో కలిసి మంచి సతగా ఉంటుంది. పర్వాలేదు, బాగానే ఉంటుంది. పండుతేనేమో మనకు 8 నుంచి 12 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. క్వింటా వచ్చేసి ఒక 6,000 దాకా పోతుంది కాబట్టి ఒక 70-80 దాకా వస్తుంది. ఇప్పుడు పంట పెద్దగా రాలేదు తెగుల వల్ల, కానీ ఆదాయం వచ్చేదాక మంచి ఆదాయమే. కానీ భార్య భర్త చేసుకోవచ్చు పెద్ద కూలీలు లేకుండా. దిగుబడి వచ్చేది మంచి ఆదాయమే. 10,000 పెట్టుబడి వస్తుంది 3 నెలల పంట. కానీ ఒక 60-70 వస్తుంది ఎకరాకు. ఆముదం పంటకు నీటి అవసరం తక్కువ, ఎండలను కూడా తట్టుకునే సామర్థ్యం ఎక్కువ. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పంట మెట్ట ప్రాంత రైతులకు భరోసాగా నిలుస్తోందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నిర్వహణ, మెరుగైన ఆదాయం ఇవన్నీ కలిసి రైతులను ఈ సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ ఆముదం పంటలో తక్కువ నీటితో పంటని రాబట్టుకోవడానికి జరుగుతుంది. ఎకరాకి 10 నుంచి 12 క్వింటాల వరకు రావడం జరుగుతుంది. ఒక్కొక్క క్వింటా వచ్చేసి 6,000 నుంచి 6,500 వరకు మార్కెట్ ధర పలుకుతుంది. కావున ఒక ఎకరానికి రైతుకు వచ్చేసి 60 నుంచి 70,000 వరకు రైతుకు రావడం జరుగుతుంది. అన్ని ఖర్చులు పోను, రైతు ఖర్చుకు పోను ఒక 40,000 వరకు మిగులుతుందని మనకు రైతులు ఇక్కడ సాగు చేసే రైతులు చెప్పడం జరుగుతుంది. కోసిన తర్వాత వ్యర్థాలను కూడా దీంతోనే దుక్కి కొట్టుకొని వేరే పంటకు కూడా ఉపయోగించుకోవచ్చు. రైతుకు మంచి పంటగా దీన్ని భావించవచ్చు. ఎక్కడంటే వర్షాధారంలో ఎక్కువ పంటలు వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. కాలం మారుతోంది, వాతావరణం మారుతోంది. అందుకే వ్యవసాయం కూడా మారాల్సిందే అని కొర్రపాటిపల్లి రైతులు నిరూపిస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్లు పంటలను ఎంచుకుంటే వర్షాభావం కూడా అవకాశంగా మారుతుందని ఈ హైబ్రిడ్ ఆముదం సాగు మరోసారి చాటి చెప్తోంది.